ఇప్పుడు మరలా ఖర్చు కోసం ఇక్కడ నుంచి 1.5 ఇంచులు లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1.35 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి, ఈ లైన్ అనేది మనం స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 2 మార్కింగ్లని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఒక 1/4 ఇంచ్ కిందికి డౌన్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి.